వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూర్ మండలంలో మహిళా మృతి ఘటనపై ఉద్రిక్తత నెలకొంది. కళ్లు తాగి మహిళ చనిపోయిందని ఆరోపణల నేపథ్యంలో గౌడ కులానికి చెందిన విజయ్ గౌడ్ ఇంటిపై దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై నాగర్ కర్నూలు జిల్లా తాలూకా గౌడ సంఘం తీవ్రంగా స్పందించింది. విచారణ పూర్తి కాకముందే ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని, ఇది చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్లేనని మండిపడ్డారు. గౌడ సమాజాన్ని భయపెట్టే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. సంఘం నాయకులు బల్మూర్ గ్రామానికి చేరుకొని బాధితుడికి మద్దతు తెలిపారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణను పారదర్శకంగా నిర్వహించాలని పోలీసులను డిమాండ్ చేశారు. నిర్దోషులపై కక్ష సాధింపులు జరిగితే తీవ్రంగా స్పందిస్తామని గౌడ సంఘం స్పష్టం చేసింది. దాడికి గట్టి సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని వంగ లక్ష్మణ్ గౌడ్ తెలియజేశారు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, నేను గత ఈ 2 రోజుల క్రితం నేను ఒక వీడియో చూశాను. మన గౌడ సంఘం సంబంధించినటువంటి ఏదైతే గ్రూపులో బల్మూరు మండలికి సంబంధించినటువంటి ఒక గౌడ బిడ్డ ఇంటి పైన దాదాపుగా ఒక 30-40 మంది కలిసి ఈ ఏదైతే మన గౌడ కులస్తుల కళ్ళు ఏదైతే ఆ యొక్క కులవృత్తి ద్వారా చేసుకున్నటువంటి ఏదైతే కళ్ళు అమ్మడం ఉంటుందో, దీంట్లో భాగంగా ఒక మహిళ కళ్ళు తాగి చనిపోయిందని చెప్పేసి ఆ యొక్క గౌడ బిడ్డ ఇంటి మీదకి ఆ యొక్క బాడీని తీసుకొచ్చి చేయడం జరిగింది. అదేవిధంగా, బిడ్డ ఇది కేవలం కళ్ళు తాగడం వల్లనే చనిపోయింది, నువ్వే మా ఏదైతే మహిళ ఉందో దీన్ని చంపినామని చెప్పేసి ఆ యొక్క మన గౌడ బిడ్డ అయినటువంటి విజయ్ గౌడ్ ఇంటి మీదకి దాడి చేయడం జరిగింది. దాదాపుగా 30 మంది చిల్లర వెళ్ళారు ఇంటి పైనకి, కూడా మిద్దె పైనకి వెళ్ళేసి గోడ దూకి తన ప్రాణాలను సైతం కాపాడుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసి అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా కూడా ఇంటి మీదకి దాడి జరిగింది. అసలు ఈరోజు నాగర్ కర్నూలు తాలూకా గౌడ సంఘం తరపు నుంచి గౌడ బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా నిలబడతాం, బలంగా సపోర్ట్ ఉంటాం, తోడుగా ఉంటాం. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు మన బ్రదర్ విజయ్ని బల్మూరు మండలంలో ఇక్కడికి వచ్చి కలవడం జరిగింది. అసలు విజయ్ గారు నిజంగా చెప్పండి, అసలు ఏం జరిగింది, సమస్య ఏంటి, ఎందుకు మీ పైన దాడి చేయడం జరిగింది? అంటే చిన్నమ్మ ఇద్దరు కొట్లాడి విషయంలో కొట్లాడి ఆమె ఇద్దరికి అంటే ఆమె పైసలు గుంజుకున్నందుకు ఆయన పోయి చెల్లపై దుకాణం పెంచారు. ఓకే, దుకాణం తర్వాత ఆయన ఏం చేసిందంటే అక్కడ ఎస్ఐ గారు వచ్చారు. 108 వచ్చింది. వచ్చి అక్కడ నిర్ణయం కూడా పంచనామా చెప్పారు. చెల్లబడి ఆల్రెడీ ఆమె చనిపోయింది, బాడీ డెడ్ అని చెప్పేసి 108 వాళ్ళు చెప్పి కూడా వెళ్ళిపోయారు. ఎస్ఐ గారు ఇట్లా అందరూ ఉన్నప్పుడు ఎస్ఐ కూడా వచ్చిందన్నమాట. 108 వచ్చి వెళ్ళిపోయినాక ఎస్ఐ వచ్చారు. ఎస్ఐ కూడా వచ్చి ఏమైంది అని చెప్పేసి అంటే చెల్లబడి చనిపోయింది అని చెప్పేసి ఎస్ఐ గారిని కూడా ఒక ఆయన సంఘం సింధు సంఘం వాళ్ళ నాయకు వచ్చి ఇట్లా కాదు, చెల్లవని చనిపోలేదు, ఈమె కళ్ళు దాచి చనిపోయిందని చెప్పేసి చెప్పండి సార్, మీరు అటెట చెప్తారని చెప్పేసి ఎస్ఐ గారిని కూడా అడిగారు. ఎస్ఐ గారు అట్లా కాదు, కరెక్ట్ కాదు, అది ఆమె చెల్లబడి చనిపోయింది, అందరు చూసిరు, బయటికి తీసినప్పుడు చెల్లబడి చనిపోయిన బయటికి తీసిరు ఆమెని, ఆమె కళ్ళు దాచి చనిపోయింది ఎట్లా చెప్తారు, ఆయన దానికి ఎట్లా పోతారు అని చెప్పేసి అని ఆ ఎస్ఐ గారు కూడా చెప్పారు. చెప్పడం జరిగింది. జరిగినాక వీళ్ళు అది కాదని చెప్పేసి పోస్ట్ మార్టం పంపించారు. పోస్ట్ మార్టం పంపించిన తర్వాత వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, అరే మీరు తీసుకొచ్చి ఇలా శవాన్ని తీసుకుపోయి గుంత పెడితే ఓడిస్తారా మీకు పైసలు అని మా బల్మూరులో ఉన్న రాజకీయ నాయకులు, మన డిప్యూటీ సర్పంచ్ సీతారామరెడ్డి, శివశంకర్, మహేష్ వీళ్ళందరినీ ఆ చెంచువాసులని అందరికీ ఉసకొలిపి, మీరు ఇలా చేయొద్దు, ఇంటి మీద తీసుకుపోయి శవాన్ని ఇంటి మీద వేస్తే అప్పుడు నీకు డబ్బులు ఇస్తాడు అని చెప్పేసి వాళ్ళని ఉసకొలిపి నా ఇంటి మీదకి వచ్చి నన్ను భయదంగా కూడా చేశారు. నా నన్ను కులవృత్తి చేసుకోకుండా ఈ రాజకీయం చేసి నన్ను బలవంతంగా నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. అసలు చెప్పండి విజయ్ గారు, ఆ రోజు కళ్ళు దుకాణం ఖచ్చితంగా మీరు అమ్మేరా? నేను నా షాప్ లేదు, ఆ రోజు మీరు అమ్మనే లేదు? నా షాప్ మందు. ఓకే, సో చూస్తున్నారు కదా గౌడ సోదరులారా, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, రాజకీయాలు బయట ఉండాలి, కులం దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా కులం అన్నప్పుడు గౌడ బిడ్డలు అందరం కూడా ఏకమైతాం. విజయ్ గారు, మేము ఒక విషయం చెప్తున్నాం, మీ తరపు నుంచి తప్పు లేనంత వరకు బలంగా కుల సంఘం ఎక్కడికున్నా సరే పూర్తి స్థాయిలో మీతో పాటు మద్దతు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క దాడి పైన ఏదైతే ఎంక్వైరీ ఉందో దాని గురించి చర్చించడం కోసం డిఎస్పీ గారు కూడా రావడం జరిగింది. శ్రీనివాస్ గారు, అచ్చంపేట డిఎస్పీ గారు, ఆయన దగ్గర కూడా వెళ్ళి కలవడం జరిగింది. అదే ఎస్ఐ గారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా చెప్తా ఉన్నారు, ఎవరైతే విజయ్ గారి ఇంటి పైన దాడి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో ఇప్పటి వరకు ప్రస్తుతానికి వాళ్ళపైనే కేసు బుక్ చేయడం జరిగింది. విజయ్ గారి పైన ఎలాంటి కేసులు కూడా లేవు. ఏదైతే అంటే చూస్తాం, ఖచ్చితంగా పిఎం రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పు జరిగితే డెఫినెట్ గా ఎవరిపైనా సరే ఖచ్చితంగా కేసు పెడతామని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మేము ఒక్క విషయం చెప్తున్నాం, ఏ కులానికి మేము వ్యతిరేకం కాదు, ఏ కులాన్ని మేము వ్యతిరేకించి మాట్లాడం. దయచేసి ఈ సందర్భంగా మేము ఒక విషయం చెప్తున్నాం అందరికీ కూడా,
మేము గౌడ బిడ్డలం. కళ్ళు గీసుకొని బ్రతకడం మా కులవృత్తి. కులవృత్తి పైన దాడులు చేయాలి, లేదంటే గనక రాజకీయం చేసి గౌడ బిడ్డలని అనగదొక్కాలి, గౌడ బిడ్డలని ఇంకో రకంగా మభ్యపెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఖబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అదే విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే సంఘటన ఉందో అసలు కంప్లీట్ గా దాడి జరగడానికి ప్రధానమైన ఏ రకంగా జరిగింది, అసలు ఇంటి దగ్గరకు వచ్చి మేము చూసినాం వీడియోలో 30 మంది మీరు మిద్ద పైనకి వెళ్ళేసి గోడ దూకి పారిపోవడం కూడా జరిగింది. అలాంటి సందర్భంలో ఏదైనా తప్పులు మీ అందరికీ తెలుసు, క్షణికావేశంలోనే జరుగుతాయి. నిజంగా డిపార్ట్మెంట్ వాళ్ళు లేకుంటే కనుక ఆ రోజు ఖచ్చితంగా మీరు ఈ రోజు మీ ముందు మేము మాట్లాడే పరిస్థితి కూడా లేకపోవచ్చు. అసలు జరగడానికి మేజర్ గా ఏంటంటే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ ఇప్పుడు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ రావడం జరిగిందా? ఓకే. నా ఇంటి పైన కేసులు వల్ల కొట్టడం, దారుణంగా నన్ను రాళ్ళు తీసుకోవడం, పైన తీసుకోవడం. వాళ్ళని అన్ని ఇంకోటి ఏంటంటే వాళ్ళు మొబైల్ పోకండి, ఆడవాళ్ళ మీద అన్ని కొట్టని చెప్పేసి ఆడవాళ్ళు నా మీద రెచ్చగొట్టి వాళ్ళని నమ్మి చిన్నబాబు ఎవరు నా కొడుకు ఆయన దెబ్బ తాకింది. చూశారు కదా మిత్రులారా, 5 సంవత్సరాల చిన్నబాబు. నేను ఒకటే చెప్తున్నా, గౌడ బిడ్డలందరికీ ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నా. ఈ రోజు బల్మూరు మండలంలో జరగవచ్చు, రేపు నాగర్ కర్నూలులో జరగవచ్చు, ఎల్లుండి ఉమ్మడి మహబూబ్నగర్లో జరగవచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరగవచ్చు. నేను గౌడ బిడ్డలకు అందరికీ ఒక్కసారి నేను బలంగా చెప్తున్నా, ఇది మన కుల వృత్తి. మన కులం దగ్గరికి వచ్చి కులంలో రాజకీయం చేసి గౌడ బిడ్డలను అణిగి చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా నాగర్ కర్నూలు తాలూకా గౌడ సంఘం ఎలాంటి సమస్యనైనా ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఎక్కడ జరిగినా కూడా పూర్తి స్థాయిలో యొక్క గౌడ బిడ్డకి బలంగా అండ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మరొకసారి తెలియజేస్తున్నా. జై గౌడన్న, జై జై గౌడన్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.